ఈరోజు శనివారం త్రయోదశి తిథితో కలిసి వచ్చింది. దీన్ని శని త్రయోదశి పర్వదినంగా జ్యోతిష శాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. జ్యోతిష శాస్త్ర గ్రంథాలను ప్రమాణంగా తీసుకుంటే శని త్రయోదశి సందర్భంగా ప్రధానంగా ఆచరించాల్సిన 4 విధి విధానాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్ర సంబంధిత గ్రంథాలన్నింటిలో శని త్రయోదశికి ప్రత్యేకమైన ప్రాధాన్యతను చెప్పడం జరిగింది. జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో శని త్రయోదశి గురించి ఏం చెప్పారంటే, శుక్లే కృష్ణేవా శనివారయుత త్రయోదశి ఇది శని త్రయోదశి అన్నారు. శుక్లపక్షంలో కానీ బహుళపక్షంలో కానీ శనివారం త్రయోదశితో కలిసి వస్తే దాన్ని శని త్రయోదశి అంటారు. అటువంటప్పుడు ప్రదోష వ్యాపిని గ్రాహ్య అంటుంది జ్యోతిష శాస్త్రం. అంటే ప్రదోష కాలంలో శని త్రయోదశి ఘడియలు ఉన్నప్పుడు ఆ ప్రదోషకాల శని త్రయోదశి ఘడియలలో శని త్రయోదశి వ్రతాన్ని ఆచరించాలని ప్రామాణిక జ్యోతిష గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. కాబట్టి ఆచరించవలసిన 4 విధి విధానాలలో మొట్టమొదటి విధి విధానం శని త్రయోదశి వ్రతము. శని త్రయోదశి వ్రతము అంటే ఇది శివ సంబంధమైన వ్రతం. అంటే ఈరోజు పగలు ఉపవాసం ఉంటూ పాలు పళ్ళు స్వీకరిస్తూ నక్తవ్రతం ఉండి సాయంకాలం పూట ఈశ్వరుణ్ణి పూజించాలి. చంద్రదర్శనం తర్వాత ఈశ్వరుడికి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. వీలైతే శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకోవాలి. దీన్నే శని త్రయోదశి వ్రతము అనే పేరుతో పిలుస్తారు. శని త్రయోదశి వ్రతం అంటే ఇది శివ సంబంధమైనటువంటి వ్రతం. ఈ వ్రతం ప్రధానంగా అపమృత్యు దోషాలను తొలగింపజేస్తుంది, దీర్ఘాయుర్దాయాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి శని త్రయోదశి సందర్భంగా అందరూ ఆచరించాల్సిన మొట్టమొదటి విధి విధానం శని త్రయోదశి వ్రతం అనే పేరుతో శివారాధన చేయటం, నక్తం ఉండటం, శివపూజ ప్రదోషకాలంలో చేసుకోవటం. ఆ తర్వాత రెండవ విధి విధానం శని త్రయోదశి దీపాన్ని వెలిగించాలి. ఈ శని త్రయోదశి దీపాన్ని తిరునల్లారు శని క్షేత్రంలో కూడా వెలిగిస్తారు. తిరునల్లారు శని క్షేత్రంలో కూడా వెలిగించే ఆ శని త్రయోదశి దీపాన్ని దగ్గరలో ఉన్న నవగ్రహాలకు సమీపంలో ఎలా వెలిగించాలంటే, ప్రధానంగా ఒక నలుపు రంగు వస్త్రాన్ని అరచేయి పరిమాణంలో తీసుకోవాలి. అరచేయి పరిమాణంలో ఉన్నటువంటి నలుపు రంగు వస్త్రం తీసుకొని దానిలో నల్ల నువ్వులు కొన్ని ఉంచి ఒక వత్తిలాగా చేయాలి. అలాగే ఇంకొక నల్లటి వస్త్రాన్ని అరచేయి పరిమాణంలో తీసుకోవాలి. దానిలో కూడా నల్ల నువ్వులు ఉంచి ఒక వత్తిలాగా చేసుకోవాలి. ఈ 2 ఒత్తులు కూడా మట్టి ప్రమిదలో ఉంచి నువ్వుల నూనె పోసి నవగ్రహాలకు సమీపంలో దీపాన్ని వెలిగించాలి. తిరునల్లారు శని క్షేత్రంలో కూడా ఇటువంటి దీపాలే వెలిగిస్తారు కాబట్టి దీన్ని శని త్రయోదశి దీపం అంటారు. శని త్రయోదశి సందర్భంగా ఆచరించవలసిన రెండవ విధి విధానం ఇది. దీనివల్ల జాతక శని దోషాలు, రాశి శని దోషాల నుంచి బయటపడవచ్చు. ఆ తర్వాత మూడవ విధి విధానం శనైశ్చరుడికి అర్ఘ్యం ఇవ్వాలి. శనైశ్చరుడికి అర్ఘ్యం ఏ విధంగా ఇవ్వాలో బ్రహ్మాండ పురాణంలో ప్రామాణికంగా చెప్పారు. బ్రహ్మాండ పురాణంలో ఒక శ్లోకం చెప్తారు. ఆ శ్లోకం చదువుకుంటూ శనైశ్చరుణ్ణి సూర్యపుత్రుడిగా భావిస్తూ నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో పడమర దిక్కు వైపు తిరిగి శని ప్రీతి కోసం అర్ఘ్యం ఇవ్వాలి. ఆ శ్లోకం ఏంటంటే, సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్ష శివప్రియ మందచర ప్రసన్నాత్మ పీడాం దహతు మే శని. ఇది బ్రహ్మాండ పురాణంలో చెప్పబడిన శ్లోకం. ఈ శ్లోకాన్ని 27 సార్లు చదువుతూ శనికి ఇష్టమైన పడమర దిక్కు వైపు తిరిగి కానీ, శని తండ్రి అయినటువంటి సూర్యుడికి ప్రియమైన తూర్పు దిక్కు వైపు తిరిగి శనిని సూర్యపుత్రుడిగా భావిస్తూ కానీ నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో అర్ఘ్యం ఇవ్వాలి. ఇది మూడవ విధి విధానం. ఈ అర్ఘ్యం వల్ల సంపూర్ణంగా జాతక శని దోషాల నుంచి బయటపడవచ్చు. 4వ విధి విధానం ఏంటంటే, శనైశ్వరుడికి ప్రీతికరమైన విధంగా నైవేద్యాన్ని సమర్పించాలి. శనికి ప్రీతికరమైన నైవేద్యం ఎలా సమర్పించాలంటే, నువ్వులు కలిపిన అన్నాన్ని వండి శనైశ్వరుడికి నైవేద్యంగా సమర్పించాలి. అన్నంలో నువ్వులు కలిపి ఆ నువ్వులు కలిపినటువంటి అన్నాన్ని నవగ్రహాల దగ్గర శనికి నైవేద్యంగా సమర్పించి దాన్ని పశుపక్ష్యాదులకి ఆహారంగా అందించాలి, లేదా శునకాలకు ఆహారంగా అందించాలి. శనికి సమర్పించిన నైవేద్యాన్ని మూగజీవాలకు ఆహారంగా అందించినట్లయితే జాతక శని దోషాలు, రాశిపరమైన శని దోషాల నుంచి బయటపడవచ్చు. ఇది 4వ విధి విధానం. కాబట్టి జ్యోతిష శాస్త్ర ప్రమాణ గ్రంథాలన్నిటి ప్రకారం శనివారంతో కూడినటువంటి త్రయోదశి చాలా శక్తివంతమైన రోజు. కాబట్టి మొట్టమొదటిది శని త్రయోదశి వ్రతం.
రెండవది తిరునల్లారు క్షేత్రంలో వెలిగించే శనిత్రయోదశి దీపం, మూడవది శని ప్రీతికరమైన అర్ఘ్యం, నాలుగవది శని సంబంధ నైవేద్యం. ఈ నాలుగింటిని పాటించండి. సంపూర్ణంగా జాతకపరమైన శనిగ్రహ దోషాలు, రాశిపరమైన శనిగ్రహ దోషాల నుంచి బయటపడి శని భగవానుణ్ణి సులభంగా ప్రసన్నం చేసుకోండి.